హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే ఈరోజు స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా సేమియా కేసరి చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి నేను. ఇక్కడ నేనైతే సేమియాలు తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి గ్లాసం పావు అంటే ఒక గ్లాస్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయితే తీసుకున్నానండి. తర్వాత దీంట్లోకి ఒక 4-5 స్పూన్లు నెయ్యి అనేది పడుతుంది. చక్కగా పొడి పొడిగా రావాలి అన్న, ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా రావాలి అంటే ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే ఈ సేమియా కేసరి అనేది చాలా బాగా వస్తుందండి. ముందుగా అయితే మనం బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్ల దాకా గీ వేసుకొని దీంట్లోనూ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇంకా కావాలితే మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఫ్రై అయిపోయిందండి. మనం ఇంక వీటిని అయితే తీసేసుకుందాం. మరి ఎక్కువగా అయితే మనకి ఇక్కడ మాడిపోతాయి. ఇవి వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం మనం. ఇంకా మళ్ళీ నేను వేసిన నెయ్యి అయితే సరిపోతుందండి. ఫస్ట్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అవి తీసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మళ్ళీ దీంట్లో మనం సేమియాలు అనేది వేసుకోవాలి. ఇవైతే సిమ్లీలో పెట్టేసుకొని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఈ సేమియాలు అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను సిమ్లీలో పెట్టేసుకున్నాను. మీరు కొంచెం నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే కలర్ అనేది మనకి చక్కగా చేంజ్ అవుతుంది, చూసారా అండి. మనం సిమ్లీలో పెట్టుకొని జాయిగా మాడిపోకుండా చేసుకోవాలి. అంటే కలుపుకుంటూ ఉండాలండి కింద, లేకపోతే మాడిపోతాయి మనకి సేమియాలు అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి. ఇక్కడ అయిపోయిందండి. ఇంకా వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. అంటే ఇంక ఈ కలర్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. మళ్ళీ అదే బౌల్లో నేను ఇక్కడ గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా 2 గ్లాసులే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి సేమియా కేసరి అనేది పొడి పొడిగా రావాలి. వాటర్ ఎక్కువైతే మనకి ఇక్కడ ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. అలా కాకుండా పొడి పొడిగా రావాలి అంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే గ్లాసం పావుకి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది మనకి బాగా మరగాల్సిందండి. దాంట్లోనూ కొంచెం ఇలాచీ పౌడరు, తర్వాత కుంకుమ పువ్వు అనేది వేసాను కలర్ కోసం. చాలామంది ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తారు, కానీ నేను పిల్లలు తింటారు కాబట్టి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకుండా కలర్ కొంచెం చేంజ్ అవ్వడం కోసం కుంకుమ పువ్వు అనేది యాడ్ చేశానండి. మనకి వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి నేతిలో, సేమియాలు అనేది దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం మీడియం సైజులో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం మీడియం సైజు లేదా సిమ్లీలో, హై ఫ్లేమ్లో అయితే మనకి ఇక్కడ సేమియాలు అనేది సరిగ్గా ఉడకవు కాబట్టి నేనైతే మీడియం సైజులో పెట్టుకున్నాను. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం దీంట్లోనూ పంచదార అనేది, నేను ఇక్కడ పంచదార అనేది ఒక గ్లాసం పావుకి ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి పంచదార. మరి అంటే ఎక్కువ తీపి తినే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు హాఫ్ గ్లాస్ అయితే పంచదార కరెక్ట్గా సరిపోయిందండి. తీపి అనేది ఎక్కువ తీపి అయినా మనం తినలేం కాబట్టి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ అయితే పంచదార తీసుకున్నాను. పంచదార వేసేసిన తర్వాత మనకి ఆ పంచదార అనేది మెల్ట్ అవ్వాలి. అంటే ఈ సేమియాలో చక్కగా కరగాలండి పంచదార అనేది. పూర్తిగా సిమ్లీలో పెట్టేసుకుంటే మనకి ఇక్కడ పంచదార అనేది చక్కగా సేమియాలకి బాగా కలుస్తుంది. తర్వాత లాస్ట్ ఫైనల్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని సిమ్లీలో పెట్టేసుకుంటే మనకి ఇక్కడ సేమియా కేసరి అనేది అయిపోతుంది. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి కలర్ అనేది మనకి ఇలాగే ఉందండి. చూసారండి, చక్కగా కొంచెం అంటే వేడి తగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ సేమియా కేసరి చాలా బాగా వచ్చింది, చూసారండి.
ముద్దలా కాకుండా చక్కగా ఇలా పొడి పొడిగా రావాలి అంటే గ్లాసు పావుకు 2 గ్లాసులు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఫైనలీ సేమియా కేసరి అనేది అయిపోయిందండి. చూసారా చాలా బాగా వచ్చిందండి నిజంగా. అసలు పంచదార వేసుకొని మనం ఇదే ప్రాసెస్ని బెల్లం పొడితో కూడా చేసుకోవచ్చు, లేదా బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఫైనలీ నేను చేసిన ఈ సేమియా కేసరి అయితే ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి సేమియా కేసరి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ కేసరి అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.